వారి పేరు చెప్పిన తర్వాత మీరందరూ కూడా ఏమండి వారిని ప్రోత్సహించాలి, ఆ బిడ్డలను ప్రోత్సహించాలి. ఆ బిడ్డల కన్నా తల్లిదండ్రులను కూడా మనం మరింతగా ప్రోత్సహించాలి, గణపరచాలి. ఇలాంటి వారిదే దేవుని రాజ్యమని పరిశుద్ధ గ్రంథంలో స్వయాన యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి అటువంటి పిల్లలని మనం అసలు వాళ్ళది ఈ క్రిస్మస్ పండుగ ఈరోజు. అందుచేత వారు ప్రతి ఒక్కరి విషయంలో మీరు మాట్లాడుకోకూడదు, అంతా కూడా చూడాలి, వినాలి. వాళ్ళు ఎలా చెప్పినప్పటికీ కూడా మరి నిజం చెప్పాలంటే ఆ వయసులో ఉండగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ శిలక పలుకుల్లాగా ఆ మాటలు చెప్పి ఉండినట్టు వారు ఎవరో నూటికొకరు ఉంటారేమో, ఏమండి సండే స్కూల్లో ఉండి కొంచెం పెద్ద అయినటువంటి వాళ్ళు. కానీ మనం అందరం కూడా అన్యులుగా ఉన్నప్పుడు, కానీ నిజంగా వాళ్ళని దేవుడు చక్కగా వాళ్ళ నోట్లో దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఆ మాటలు మనం విందాం. ఈ సమయంలో సండే స్కూల్ టీచర్స్కి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. సండే స్కూల్ టీచరు అలాగే రమ్య వారు వచ్చి ఈ సమయంలో ఒక క్రమంగా కొంచెం దగ్గరగా వచ్చారు, దగ్గరగా ఉంటుంది అది కాదు వచ్చి My name is Achesulia. నా పేరు అచెసులియా. ఇవో కన్నులు పెద్ద మీద ఉన్నను. My name is Gracie. I am studying UKG. ప్రకటన గ్రంథము 21 వచ్చిన ఆయన వాళ్ళ కన్నుల ప్రతి భాష బిందును తులచివేయును. మై నేమ్ ఇస్ సిరి. కీర్తనలో 146 యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. సామెతల గ్రంథం 28 ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాణి ప్రార్థన హేము. కీర్తనల గ్రంథం 15 సామెతల గ్రంథం 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవాడిని మంచివాడిని అవి చూచుచుండెను. My name is Rush. I studying in first class. కీర్తనలు 146 యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. 15 జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకం గల మనతో తెలివిని సంపాదించుకునేను. ఆమె ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 6:22-23 దేహమునకు దీపము కొన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన అట్లా నీ దేహం అంతయు వెలుగుమయమైండెను. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమైండెను. నీ కన్ను నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన వల్ల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రైజ్ లార్డ్.
హెబ్రియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మన ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచును ఎడల దాని పెరక నీ యొద్ద నుండి పరవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. లోకసువార్త 11వ అధ్యాయం 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహము చీకటిమయమై ఉండును. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్. నా పేరు అక్షిత్. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనం. కన్నీళ్ళు ఒడిసిచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. ప్రైజ్ లార్డ్. నా కీర్తన 34వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులో వారి మొలకి ఒగ్గి ఉన్నవి. థ్యాంక్ యూ. నా పేరు శ్రేయ. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. అందరికీ ప్రైజ్ లార్డ్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. 1 Peter chapter 3 verse 12. For the eyes of the Lord are on the righteous, but his ears are open to their prayers. But the face of the Lord is against those who do evil. నా పేరు శ్రేష్ఠ. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నుల్ని త్రిప్పివేయము, నీ మార్గములు నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము. నా పేరు తన్సి. హ్యాపీ క్రిస్మస్. రోమీయుల పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. నీ మాట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నా పేరు యశోద. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనము. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నీ నరకములో పరవేయబడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజకరము కదా. నా పేరు ఆర్ వర్షిత్. థ్యాంక్ యూ. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనం. అయితే బేదలకు ఇచ్చువానికి లేమి కలుగుదు, కనులు మూసుకుని వానికి బహుశాపము కలుగును. మొదటి సాముయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సాముయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును
లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ హన్స్. ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. అయితే మీ కనులా చూచుచున్నావు గనుక అవి ధన్యములైనవి, మీ చెవులా వినిచిన కనుక అవి ధన్యమైనవి. మై నేమ్ ఈస్ పి గౌతమ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. కీర్తనలు గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండముగా ఉండగా నీ కనులు నన్ను చూచుచున్నాయి, నివింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నీ దినము నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. అందరికీ ఇది నా పేరు ముస్తఫా. హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఈ ఉపమానం చెప్పారు. మన జీవితంలో మనం అనుసరించడానికి 2 ద్వారాలు లేదా 2 మార్గాలు ఉన్నాయి. మనం దేని అనుకుంటామో లేదా దేని అనుసరిస్తామో అదే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒకటేమో విశాల ద్వారం, రెండవది ఇరుకు ద్వారం. అందరికీ అయిపోయింది. మై నేమ్ ఈస్ రాజు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. విశాల ద్వారం. దీనిలోకి అనేకులు ప్రవేశిస్తారు. ఈ ద్వారము విశాల మార్గము గుండా నడిపిస్తుంది. ఇది నాశనమనే గమ్యానికి అనగా నరకానికి నడిపిస్తుంది. ఈ మార్గం గుండా వెళ్ళేవారికి ఒక హైవేలో వెళ్తున్నట్లే ఉంటుంది. ఎటువంటి అవరోధాలు ఆటంకాలు ఉండవు. ఈజీగా విజయాన్ని అనగా సక్సెస్ని పొందుకుంటారు. కానీ ఆ విజయం అనగా సక్సెస్ కొద్ది కాలమే ఉంటుంది. ఈ ద్వారము లోక మార్గము అనగా లోక సంతోషాలతో నిండి ఉంటుంది. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబంతో నిండి ఉంటుంది. మై నేమ్ ఇస్ మహిమ. అందరికీ హ్యాపీ క్రిస్మస్. దొంగతనాలు, రమ్మీ, వీడియో గేమ్స్, యుద్ధాలు, దోచుకోవడం, పశువులను కొట్టడం, కొండాలు చెప్పడం, అల్లరి ఆటపాటలు, చెడు స్నేహాలు, లోక ప్రేమలు, మోసం చేయడం, సోషల్ మీడియా అనగా యూట్యూబ్, సెల్ఫీ, ఫేస్బుక్, ఆత్మహత్యలు, త్రాగుడు, సిగరెట్, వ్యభిచారం, జారత్వం, అన్యాయం, కోపం, నరహత్య చేయడం, సినిమాలు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడకపోవడం, గ్రుడ్డివానికి త్రోవ చూపును, సులువుగా డబ్బులు సంపాదించడం, ఇవన్నీ మార్గంలోనికే వస్తాయి. మై నేమ్ ఈస్ బియోలా. అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఈ మార్గం క్రమశిక్షణ లేనిది మరియు ఆలోచన లేనిది. ఈ మార్గం గుండా వెళ్ళేవారు ఏది రైట్, ఏది రాంగ్, ఏది నైతికత, ఏది అనైతికత అని ఆలోచించరు. వారి మాటలు, క్రియలు, ప్రాధాన్యతలు దేవుడు ఆమోదిస్తారో లేరో అని కూడా ఆలోచన ఉండదు. ఎవరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు. అందుకనే ఈ మార్గం నరకానికి నడిపిస్తుంది. మై నేమ్ ఈజ్ రాధా. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కొందరు ఈ విశాల ద్వారమును ఉపయోగిస్తారు. ఎలా అంటే ఆచరణాత్మక ఆచారాలు మనుషుల్ని మెప్పించాలని పైకి పాటిస్తారు. ఉదాహరణకు ఉపవాసం, దశన భాగం మొదలైనవి. కానీ వారికి దేవునితో ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి వారు స్వీయ నీతి మరియు ఆచరణాత్మక ఆచారాలు వారిని పరలోకముకు నడిపిస్తాయని భావిస్తారు. వారు ఇంకా దేవునిపై ఆధారపడరు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఈజ్ జుబేదా. హ్యాపీ క్రిస్మస్. రెండవది ఇరుకు మార్గం. దీనిలోనికి కొందరే కనుగొని ప్రవేశిస్తారు. ఇది కష్టకరమైన మార్గం. ఇది జీవం అనే గమ్యానికి అనగా పరలోకానికి నడిపిస్తుంది. ఈ మార్గం గుండా వెళ్తే మనం దీర్ఘకాలిక విజయాన్ని పొందుకుంటాం. ఇది రక్షణ మార్గం అనగా దేవుని మార్గం. ఈ ద్వారం గుండా మాత్రమే దేవుని రాజ్యానికి ప్రవేశించగలం. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్. దేవుని ప్రేమ కలిగి ఉండటం, ఆతిథ్యము, పశువుల దయచూపటం, వాక్యం చదవటం, న్యాయం, సమాధానం, దిక్కులేని వారి మరియు వెధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించడం, పక్షపాతం చూపకపోవడం, ఇతరుల అవసరాలు మన అవసరాల కంటే ఎక్కువగా ఉండడం మొదలైనవి ఈ మార్గంలోకి వస్తాయి. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ అంకిత. హ్యాపీ క్రిస్మస్.
ప్రైజ్ లార్డ్. మన నోటిని మూసుకోవడానికి సహనం కలిగి ఉండుటకు, మన కోపాన్ని మరియు ఆగ్రహాన్ని విడిచిపెట్టుటకు ఈ ద్వారం గుండా వెళ్ళడం ఒక యుద్ధమే. ఈ మార్గం క్రమశిక్షణ కలిగినది మరియు ఆలోచన కలిగినది. మై నేమ్ ఈజ్ ఉదయ్ కిరణ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ ఇరుకు మార్గం గుండా వెళ్ళేవారు ఏది రైట్, ఏది రాంగ్, ఏది నైతికత, ఏది అనైతికత అనేది ఆలోచించాలి. మీ మాటలు, క్రియలు, ప్రాధాన్యతలు దేవుడు ఆమోదిస్తాడో లేదో అని ఆలోచించాలి. మనకు నచ్చింది చేయడానికి లేదు, దేవుడు చెప్పిన దాన్నే మనం చెయ్యాలి. గనుక దాని గమ్యం పరలోకానికి నడిపిస్తుంది. మై నేమ్ ఈజ్ ఎనోష్. హ్యాపీ క్రిస్మస్. మనం ఎన్నుకోవలసిన సమయం ఇది. దేన్ని ఎన్నుకుంటారు? ఇరుకు ద్వారమా లేదా విశాల ద్వారమా? ఒకవేళ విశాల ద్వారం గుండా జీవితం అనే ప్రయాణం చేస్తుంటే ఇప్పుడైనా మన మార్గాన్ని మార్చుకుందాం. ఇరుకు ద్వారం గుండా ప్రయాణం చేస్తూ పరలోకానికి వారసులవుదాం. మై నేమ్ ఇస్ ప్రవీణ్ తేజ. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఏమంటారు?